జాతకాలలో రకరకాల యోగాలు. ఏవండీ మా జాతకంలో గజకేసరి యోగం ఉందండి. శశిమంగళ యోగం ఉందండి. తర్వాత కాలసర్ప యోగం ఉందండి. మహాలక్ష్మి యోగం ఉందండి. అయినా మాకు కలిసి రావట్లేదేంటండి, డబ్బులు కలిసి రావట్లేదండి అని చాలామంది గురువుల్ని, పంతులు గారుల్ని అందరిని అడుగుతా ఉంటారు. వీళ్ళల్లో వీళ్ళు మదన పోతా ఉంటారు. యోగం అనేది ఎప్పుడొస్తుంది నాయన? నీకు అర్హత ఉన్నప్పుడు దాన్ని యోగమా అంటారు. నీ యొక్క కర్మ సిద్ధాంతాన్ని బట్టి, నీ కర్మను బట్టి యోగాలు ఏర్పడతాయి. అయితే ఈ కేవలము నీ జాతకంలో హంసమాలిక యోగం ఇలాంటి అన్నీ కూడా యోగాలు మరి మీకు చూపిస్తూ జాతకాలు సిద్ధాంతాలు రాసిస్తారు కదా, ఆ యోగాలు ఏం జరగవు మీకు. మధ్యేంటండి బాబు, మరి ఉన్నాయి జరగకపోతే ఎలాగంటే నీ ప్రవర్తన బట్టి ఉంటది. నువ్వు అర్హుడివి, ఇండియన్ సిటిజన్ అయ్యా నువ్వు. ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి, ప్రధానమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి నీకు. కానీ నువ్వు పోటీ చేయాలి కదా. నీకు జనాల వెనకాల ఫాలోయింగ్ ఉండాలా, నీకు కోట్ల కొద్ది డబ్బు ఉండాలా. మరి ఆళ్ళు ఏళ్ళు పవన్ కళ్యాణ్, చితకేసిరెడ్డి జగన్ పచ్చి బూతులు తిడతాడు. మరి ఇలా జనాలంతా ఇప్పుడు మేము మీకు కష్టపడి మీకు సేవ చేసి మిమ్మల్ని బాగు చేద్దామని మేము మీకు చెప్తుంటే మేము ₹1 మేము తీసుకోము. మీరు దొబ్బులు పెడతారు రివర్స్లో మాకు సోషల్ మీడియాలో. ఇలా చెప్పండి, అలా చెప్పండి, ఏదో మీరు ప్రొఫెసర్ల లాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటివన్నీ చెప్తే ఎందుకు వస్తాయా యోగాలు మీకు? యోగాలు రావాలంటే అక్కడ పోటీ ఎలాగైతే చేయాలో, ఇవన్నీ ఎలాగైతే ఉండాలో అలాగే మీకు గురు సేవ చేసుకోవాలా, గురువు అనుగ్రహం రావాలా. మీరు చేసే తొండ్ర పనులకి గురువు అనుగ్రహం వస్తుందా మీకు? చిన్నప్పుడు మీ మాస్టర్ని చెప్పింది విన్నారా? ఫస్ట్ గురువు మీ అమ్మ చెప్పినట్టు విన్నారా? తల్లికి తిండి పెట్టరు, తండ్రి సెకండ్ గురువు, ఆయన చెప్పింది తింటారా? వినరు. మాస్టర్లు చిన్నప్పుడు పాఠాలు చెప్పినప్పుడు వినం. తర్వాత ఇప్పుడు ఎవరైనా మంచివాళ్ళు వచ్చి మేము చెప్తుంటే ఈ చక్కగా దక్షిణాచారంలో పూజలు చేసుకుని పేదవాళ్ళకి సేవలు చేయండి, పేదవాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తే మాకే పంగనామాలు. మేము ఊరికనే ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్ళిపోతాం ఆయన ఛానల్లో, అంతే. ఏమండి, చూడడం వల్ల ఛానల్కి డబ్బులు వస్తాయి. ఇలాంటి గలేజీ ఆలోచనలు వచ్చేటటువంటి వాళ్ళకి ఇప్పుడు కూడా లక్ష్మీదేవి కనుకరించదు, యోగాలు రావు. ఛానల్స్కి డబ్బులు వస్తాయి, ఛానల్కి డబ్బులు వస్తాయి. ఎవరిస్తారు ఛానల్స్కి డబ్బులు? కెమెరామెన్లకి ఎవడిస్తాడు డబ్బులు? తర్వాత కరెంట్కి ఎవడిస్తాడు? యాంకర్ జీతం ఎంతో తెలుసా? 70,000, 1,50,000 డ్రా చేసేవాళ్ళు ఉన్నారు. వచ్చా యూట్యూబర్ ఇచ్చేస్తాడా? కరెంటు, అద్దెలు, బిల్డింగులు, వచ్చిన గెస్టులు కక్కుర్తి నా కొడుకులు అయిపోయారు వాళ్ళు కూడా. ఏమన్నా డబ్బులు ఇస్తాను కానీ వెళ్ళమండి, వాహనాలు లేకపోతే వెళ్ళమండి, ఎవరిని అమ్మ కక్కుర్తి నా కొడకల్లారా అని వెళ్ళనుకుంటారు. అంటే ఇవి చెప్పేవేమో శ్రీరంగ నీతులు, దూరేమో దొమ్మర గుడుసుల్లాగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ యోగాలు వస్తాయా? రావు నాయన, రావు. మన వాక్కు కూడా మంచిగా ఉండాలి, మనస్సు మంచిగా ఉండాలి. కాబట్టి ఈ యోగాలు రావాలి అని అంటే మనకి దాన ధర్మాలు బాగా చేయాలి, పేదవాళ్ళకి సేవలు చేయాలి. కూర్చొని పసుపు కుంకాలు వేసేసి పూజ చేసేసి వచ్చేస్తాయి అనుకుంటే కుదరవు, యోగాలు రావు. మీ పూర్వజన్మంలో మీరు చేసినటువంటి పుణ్య ఫలం వల్ల జ్ఞాన రూపంలో మీకు గురుగ్రహం వస్తుంది. అండ్ ద జూపిటర్ ఇస్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్. బుద్ధి అందరికీ ఉంటుందండి, కానీ మీరు చేరుగా. యోగాలలో మనకు రావాలంటే మన బుద్ధి ఎలా ఉండాలి? ఓం సర్వ చైతన్య రూపాం తామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. మనకి ఆది విద్యలకి, సర్వ విద్యలకి సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గాదేవి, ఆ మహాలక్ష్మి తల్లి మనకి ఎలా ఉండాలి అంటే మన బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించాలి. కాబట్టి అప్పుడు మాత్రమే ఈ గురుడు బృహస్పతిని మనకి బలం అవుతాడు, నాలెడ్జ్ని ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు. ఎవరన్నా బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడండి? సరైనటువంటి ఒక గురువుని పట్టుకొని ఒకసారి ఒకళ్ళనే పట్టుకొని ఉంటాడు. ఇప్పుడు వర్షిణి ఉంది చూసారా, అఘోరి అమ్మ కూడా పోయింది. దానికి బుద్ధి ఉందా? బీటెక్ సెకండ్ ఇయర్ చదివింది, గాడిదలాగా. ఆమె పిలవగానే వెళ్ళిపోయింది. ఆమెతో పాటు వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయాడు, ఇంకో పెంచుకున్న అన్నయ్య, ఇంకో అన్నయ్య. మరి దీని బుద్ధి అంటారా? మరి బీటెక్ చదివింది కదా, లోకజ్ఞానం ఉంది కదా, బుద్ధి బలం లేదనమాట. చదువు ఉంది, అందం ఉంది, మంచి వాక్చాతుర్యం బ్రహ్మాండంగా చెప్తుంది. కాబట్టి ఈ విధంగా కనబడనటువంటి రహస్యాలు, ఆ కనబడేవన్నీ కూడా మీలో లోపాలు ఎత్తి చూపితే మీకు మండిపోతుంది అనమాట కింద. అంటే జ్యోతిష్యుడు ఎప్పుడు కూడా మీకు ఆయింట్మెంట్లు రాడు. అబ్బా నీ జాతకం చాలా బాగుంది, అబ్బా నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, అబ్బా నువ్వు 4 ఇల్లులు కొంటావు, అబ్బా నీకు 2 పెళ్ళిళ్ళు అవుతాయి, ఇట్లా చెప్తా అబ్బా గురువుగారు సూపర్ అండి అంటారు.
టీచర్ అలా చేయడమ్మా, నేను టీచర్ని. కాబట్టి మీలో ఉన్న లోపాలు తీసి ఎత్తి చూపి ఆ లోపాలన్నీ కూడా మారిపోయేలాగా డ్రాగాన్ సినిమాలు ఎలా చేస్తాం అలా చేస్తాం అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మీరందరూ కూడా చేసుకోవాలి. అప్పుడే యోగాలు యాక్టివేట్ అవుతాయి. ఎవడో వస్తాడు యాక్టివేట్ అంటాడు. ఇప్పుడు నేను యాక్టివేట్ అని పదం పెట్టాను కదా. కుండలిని శక్తి యాక్టివేట్ అంటాడు ఒకడు, యూనివర్సల్ యాక్టివేట్ అంటాడు. స్విచ్ వర్డ్స్ ఏదో స్విచ్ బోర్డ్ ఇలా స్విచ్ చేయడానికి. అండ్ నేను కోటీశ్వరుడు అయిపోతా, నేను కోటీశ్వరుడు అయిపోవాలా, విశ్వం వింటుంది, విశ్వం నీ కోరికను తీరుస్తుంది, ప్రకృతి నీ కోరికను తీరుస్తుంది అని అయిపోతాడు. ఆడైపోయాడు ఫస్ట్. అది అడగండి ఫస్ట్ వెళ్ళి. అంటే ఇలాంటి ఈ యొక్క సబ్స్టాండర్డ్ స్టఫ్ చెప్పేటటువంటి మాటలు విని ఎవరైతే మీరు చేరతారో నా గొర్రె దగ్గర చేరినట్టే. అప్పుడు మీకు యోగాలు ఎందుకు వస్తాయి? అదే ఒక స్వామి వివేకానంద దగ్గర చేరండి, ఒక రామకృష్ణ పరమహంస దగ్గర చేరండి మఠంలో, ఒక చక్కగా ఒక సద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి దగ్గర వెళ్ళండి. వాళ్ళ దగ్గర షైనింగ్ అయిపోతారు, షైనింగ్ గోల్డ్ ప్లేట్ లాగా, డైమండ్ ప్లేట్ లాగా. వీళ్ళు ఏం చెప్తారు? బొంగు మీ దగ్గర ఉన్నా కూడా ఓడబీకి పంపుతారు. ఇప్పుడు అగోరి చేయబోయేది అదే వర్షిణిని, ఆల్రెడీ పీకి పడేసింది. కాబట్టి ఈ యోగాలు అనేటటువంటి వాటి వల్ల మీకు ధనలాభము, ఆరోగ్య లాభము, సంపద, తర్వాత పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహం, సంతానం. పెళ్ళం అందరికి కావాలి. పెళ్ళం ఎలా వస్తుందా? మామూలు భౌతిక భాషలో ఏమంటారు? నీకు ఉద్యోగం ఉందా అంటారు. సరే నన్ను ఉద్యోగం తెచ్చుకుంటాడు, ఎలాగో పెళ్ళం వస్తుంది ఆనందంలో. తర్వాత ఇల్లు ఉందా అని అడుగుతాడు. నెక్స్ట్ ఓ బ్రాహ్మణ దంపతులను అలాగే అడుగుతుంటే పాపం వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయడం కోసం ఇల్లు కొన్నారు. బిహెచ్ఎల్లో ఉంటారు ఇక్కడ. సరే ఇల్లు కొన్నారు. ఇల్లు కొన్న తర్వాత పెళ్ళోళ్ళు వచ్చి అంటుందంటే అమ్మాయి, తల్లిదండ్రులు ఉంటారా? ఉండకూడదు తల్లిదండ్రులు. అబ్బాయి తల్లిదండ్రులు ఉండకూడదు. ఎక్కడ పోతారు మరి? ఇదేమిటి నాయన, ముందే ఉద్యోగం అన్నారు, తర్వాత ఇల్లు లేదన్నారు, ఇల్లు కొన్నాం. ఇల్లు కొన్న తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారా? ఎంతకాలం ఉంటారు అని అడుగుతారు ఏమిటి నాయన అన్నారు. సరే పాపం ఆ తల్లిదండ్రులు కూడా ఉండరని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటే వివాహం చేసుకున్నారు. అది పీకేసింది ఆ అమ్మాయి, వెళ్ళిపోయింది. డైవర్స్. ఇప్పుడు వాడు అప్పులతో ఇల్లు కొన్నాడు. వాడి పిచ్చెక్కిపోయి ఇంకా పెళ్ళి అంటే వెంటనే ఇంకా మా బాబాయ్ నాకు వద్దు బాబాయ్ అన్నాడు. పాపం ఉన్నదే పౌరహత్య వృత్తులు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా టర్న్ అయ్యాడు అనమాట. కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తాయి? పాపపు కర్మలు. మేల్కో యువత, పెళ్లి కావాలనుకున్న వాళ్ళు, వివాహం యోగ్యులైనటువంటి వాళ్ళు మీరు గురువుల మాట వినాలి. చక్కగా మంచి పనులు చేసుకోండి, పేదవాళ్ళకి సేవలు చేసుకోండి, అనాథ పిల్లలకి సేవలు చేసుకోండి, సాధువులకి సేవలు చేసుకోండి. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం, భాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం. సాధువులకి మాట్లాడితేనే చాలు మీరు కోటి తీర్థాల్లో స్నానం చేసినంత ఫలితం. సహాయం చేస్తే ఇంకెంత? సాధువున దర్శనం చేస్తేనే పుణ్యం, స్పర్శనం వాళ్ళు ఇలాగ ఆశీర్వదిస్తేనే మీకు పుణ్యం. ఈ విధంగా ఈ యొక్క సాధు సేవ చేసుకోండి. మీకు మహాలక్ష్మి తల్లి అన్ని యోగాలు మీ జాతకాల్లోకి వస్తాయి. ఇక పరిపూర్ణంగా మీ వ్యక్తిగత జాతకాలను బట్టి ఎవరికి ఏ యోగం ఉందో మీరు నాకు సంప్రదించవచ్చు. అందులో నాన్ కమర్షియల్ బేసిస్తో మేము జాతకాలు అవన్నీ కూడా చేసి మీకు ఫ్రీగా చెప్తాం, ఏం కంగారక్కర్లేదు. కానీ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాం, అది గురువుగారి నెంబర్, నాదే డైరెక్ట్గా నెంబర్. ఎక్కడ ప్రపంచంలో ఎవరో గురువుగారి నెంబర్ ఇవ్వరు, ఎందుకని బుర్రలు తినేస్తారు కాబట్టి. కానీ దీన్ని సద్వినియోగం చేసుకోండి. అంతేగాని నాకే సలహాలు ఇద్దామని నాకే కనుక ఫోన్లు చేశారనుకోండి ఊరుకోను, అందులో డౌట్ లేదు. జాగ్రత్తగా సేవ చేసుకోండి, సేవలు తీసుకోండి, మంచిగా ఉండండి. అండ్ ఈ ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఇప్పుడు ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా మరి హంసమాలికా యోగం, ఇలాగా సుసర్ల యోగం అని మా మేస్త్రి గారు అన్నారు. ఏమి యోగం వచ్చిందండి అని మా మేస్త్రి గారు అబ్బాయి అడుగుతాడు. సుసర్ల యోగం అంటే సురసుసమైన పాలు ఎలాగైతే పొంగిపోతూ ఉంటాయో మరి అంత ఆ విధంగా జాతకం పరిగెడతా ఉంటది అనమాట. ఏది ఎక్కడొచ్చింది సుసర్ల యోగం అన్నారు. సుసర్ల యోగం రాగానే వాళ్ళందరూ 4 బిల్డింగ్లు కట్టారు, 4 సైట్లు కొన్నారు, అద్భుతమైనట్టుగా ధూమ్ ధామ్ అంటూ ₹1,00,00,000 పెట్టి పెళ్లి చేసుకున్నాడు, ఇలా అనమాట. కాబట్టి ఇటువంటి యోగాలు మనకు కలగాలంటే హంసమాలికా యోగాలు, గజకేసరి యోగాల పేర్లు మీకు ఎందుకు? అలాంటి యోగాలు కలగాలంటే మీరు ఒకటే చేయాలి, దాన ధర్మాలు బాగా చేయాలి. వికలాంగులకి ఏమంటే మేము చేసేస్తామండి, చాలా దానాలు ఎప్పుడో జీవితంలో ఒక్కసారి చేస్తాం, అది దానికి 100 సార్లు కబుర్లు చెప్తారు. అనాథ పిల్లలయ్యా, స్వామీజీలు ఉంటారు, అనాథ పిల్లలు స్వామీజీలకి వీళ్ళకి చేసుకోవాలి, సాధువులకి.
సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, భాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం. వీళ్ళకి చెయ్యాలి. అంతేగాని గుళ్ళో ₹1,00,000 ఇచ్చి ఆ రసీదు తీసుకొచ్చి ఇదిగో లక్షిచ్చా అని పక్కింటోడికి ఎదిరింటోడికి నీ ఆఫీసులో బిల్డప్లు ఇస్తే రాదు పుణ్యం. అలాగా ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఈ రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ రాశి అండి ఇది? కర్కాటక రాశి. తర్వాత లాభంలో గురుడు మే 30 వరకు కూడా మీకు లాభాలే లాభాలు, ఫైనాన్స్ బిజినెస్ లో ఇవన్నీ కూడా. తర్వాత ఈ వివాహాలు ఏమన్నా పెళ్లిళ్ళు అవట్లేదని బెంగెట్టేసుకున్నారండి మగపిల్లలు పాపం. అలాంటి వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి నాయన, పెళ్లి కాని ప్రసాదాలు అందరికి కూడా. అమ్మాయిలు డిమాండ్స్ చాలా ఉన్నాయి, కాస్త తగ్గించండి అమ్మా, మగపిల్లలకి పెళ్లిళ్ళు కావట్లేదు. కాబట్టి ఈ రకంగా వ్యాపారాలకి ఏం దిట్టాలన్నమాట. అసలు ఏం బిజినెస్లు బాగున్నాయంటే దొంగపేటాలు, దొంగాశ్రమాలు. అరుణాచలంలో 12 ఎకరాలు కొన్నారు, 47 కోట్లు వసూలైందంట. మరి మా సత్యభామ జల్లా చెప్పుద్ది అందరికి. ఈ రకంగా దొంగపేటాలు, దొంగ బిజినెస్లు, తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్స్, తర్వాత ఈ యొక్క పాల వ్యాపారము, పెరుగు వ్యాపారము, లిక్విడ్స్ బిజినెస్లు, పబ్స్, రెస్టారెంట్స్లో ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా వస్తాయి. తర్వాత ఈ యొక్క రాశివారి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు ఆ విద్యార్థులంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారు. మే 30, 2025 సంవత్సరం తర్వాత విద్యల్లో కొంచెం వెనకబడిపోతారన్నమాట. చెత్త ఫ్రెండ్స్తో తిరక్కండి, చెత్త బుద్ధులు వచ్చి నాశనం అయిపోతారు. చిన్న పిల్లలకి నీతులు చెప్తాం కానీ పెద్దోళ్ళు చేసేదే చెత్త పనులు, చెత్త స్నేహాలు, గురువుకే పంగనామాలు, ఇలాంటివన్నీ మానేసేయండి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కోల్డ్ స్టోరేజ్లు వ్యాపారాలు. ఏం వ్యాపారాలు అంటే ఇవి? అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. అరే వ్యవసాయం చేసేవాడు నువ్వు అగ్రికల్చరల్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు సలహా అడగాలి కదా. అగ్రికల్చర్ ఎంఎస్సీలు ఎందుకు చేస్తారు బిఎస్సీలను? అరే నువ్వు పౌల్ట్రీలు నడుపుతున్నావు, పిల్లులు పెంచుతావు, కుక్కలు పెంచుతావు, ఆవులు పెంచుతావు, గేదెలు పెంచుతావు, వెటనరీ హాస్పిటల్కి తీసుకెళ్ళవు, ఈ లోపల అది టపీమని అయిపోద్ది. అరే ఆవు తీగేస్తే దానికి ఇంజెక్షన్ చేయించడానికి తీసుకెళ్ళవు, పెంచేస్తే సరిపోద్దా? దాని డెలివరీ ఎప్పుడు అవుద్ది, దానికి ఆ పీరియడ్ ఎప్పుడు వచ్చింది, మేటింగ్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది, తీసుకెళ్ళి దమ్ముండి ఓపిక టైము ఉంటేనే పెంచు. నువ్వు గడ్డి రోజు పచ్చగడ్డి కావాలి, అంతేగాని ఎండుగడ్డి వేసి ఆవును పెంచితే మాత్రం నరకానికి డైరెక్ట్ వెళ్ళిపోతావు. రోజుకు ఒక మూట అయినా సరే వేయాలి. ఇలాంటి రూల్స్ ఉంటాయి ప్రతిదానికి, అప్పుడే నీకు యోగాలు వస్తాయి. మహాలక్ష్మి తల్లి ఆవు ఆశీర్వదిస్తుంది, లేదా ఆవు చెప్పిస్తుంది, అయిపోతావు అంతే. నీ మాట గురువుకు తెలుస్తుంది. గురు బుద్ధి విశేషత, నీది మందబుద్ధి నాయన, గురువుది విశేష బుద్ధి, దృష్టితో చూస్తాడు గురువు. నీకేం జరగబోతుందో నాకు అర్థమైపోద్ది. మొన్న దొబ్బులు తిన్నాను నేను. ఏంటి, ఒకడు పోతాడు, ఏదో జాతకంలో నాయన గండాలు ఉంటాయి, పోతారా బాబు జాగ్రత్తగా చేసుకోండి అంటే, ఎటంటే మీరు చాలా చెప్పడం తప్పు కదండి, నేను ఎవరో మీకు తెలీదు, నేను కమిషనర్ మెళ్ళానని ఒకటి, నేను ఎంతో పెద్ద ఆఫీసర్ని, అలా చచ్చిపోవడం తప్పు కదండి అన్నాడు. చెప్పడం చచ్చిపోవడం తప్పని, చచ్చిపోద్దని ఎవడు చెప్తాడు రా నాయన, ఇది గండం జాగ్రత్త అని చెప్తాం. సరిగ్గా అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకోకుండా శుభ్రంగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పేస్తే, ఇక్కడ నా నెంబర్ ఏమైనా ఫ్రీగా పెట్టాను అనుకున్నారా? ఎందుకు పెట్టా ఫ్రీగా? పేదవాళ్ళకి, నిజంగా అవసరమైన వాళ్ళకి పెట్టాను. కన్సల్టేషన్ ఫీజు కట్టి రావాలా? ఐఎమ్ ద వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్. కానీ ఎందుకు మీకు ఇచ్చాం? పేదవాళ్ళ కోసం. అరే మీరు నిజంగా అవసరం ఉన్న వాళ్ళు చేయండి అని, మీ ఇష్టం వచ్చినట్టు బేవర్స్ ఫోన్లు అన్ని చేయడానికి పిచ్చినా కొడుకులా కనబడుతున్నానా? టేక్ కేర్. ఎవరైతే హూ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ కాంటాక్ట్ మీ అండ్ టేక్ సజెషన్స్. యూ కెన్ ఎవ్రీ టైమ్ 24/7 ఐ విల్ బి అవైలబుల్ ఆన్ ద ఫోన్. ఇది నాన్ కమర్షియల్ బేసిస్ తో ఫ్రీగా చెప్పబడేటటువంటి జాతకాలు ఇది. తర్వాత ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి మరి గురువు ఏలినాటి శని, గురువు వ్యయస్థితికి వస్తున్నాడు కాబట్టి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజాను 3 గంటలకు ఇవ్వాలి, లేవాలంతే. తెల్లవారుజాన పేద బ్రాహ్మణుడు మీ ఇంట్లో పడుకోబెట్టుకుంటారా, మీరు వెళ్ళి పంతులు ఇంట్లో పడుకుంటారా మాకు తెలియదు. అన్ని ఇఫ్ యూ వాంట్ ద రిజల్ట్ యూ హ్యావ్ టు వర్క్. ఎ స్కూల్ యూ హ్యావ్ టు కమ్ ఇన్ యూనిఫామ్ విల్ డిక్టేట్, అంతే యూనిఫామ్ లో రావాలా.
లేదా టీసీ మీద రెడ్ మార్క్ వేస్తే నీకు ఎక్కడ రాదు సీటు. ఇలాగే ఉంటాయి. యముడు కూడా అక్కడ ఉంటాడు, చిత్రగుప్తుడు. అరే నువ్వు నరకానికి వెళ్ళిపెట్టప్పుడు రక్షించేవాడు గురువురా, మేము రికమెండ్ చేస్తే ఆ యముడు వదులుతాడు నేను. మాకే సలహాలు చెప్పిస్తే అంటే నీకులాగా 2 కాళ్ళు 2 చేతులు ఉన్న మనిషి అనుకున్నావు. గురువుల కాళ్ళు పిసికాం చిన్నప్పటి నుంచి. ట్రైన్డ్, వెల్ ట్రైన్డ్, సాధనా బలం. ఆ జగన్మాత అయినటువంటి మాణిక్య వీణా ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. సాత్వికంగా పూజ చేస్తాం అనుకుంటున్నావు నాయన. ఓం క్రీం 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 హూం హూం హ్రీం హ్రీం దక్షిణే కాళికే హ్రీం క్రీం క్రీం హూం హూం ఫట్ స్వాహ. జై కాళికే. ఆకర్ష ఆకర్ష మమ హృదయ ప్రవేశ ప్రవేశ మమ శత్రున్ మధ్య మధ్య తృత్య తృత్య తోటయ తోటయ తుంచే తుంచే గిరిచే గిరిచే తొడిచే తొడిచే. ఈ మంత్రాలు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి గురువుతో. జగద్గురు ఆదిశంకరాచార్య పరంపర, ద 36th ఆచార్య భారతీ తీర్థ స్వామి వారి శిష్యుడు నేను. సో ఇప్పుడున్నటువంటి గురువులందరికీ కూడా మేము చేస్తుంటే మాకే నీతులు చెప్తుంటే సమాజాన్ని మార్చాలి, మంచి మార్గంలో మార్చాలంటే. సో మంచిగా చేసుకోండి. యోగాలు వస్తాయి. శుభమస్తు. మీకు ఏం డౌట్లు ఉన్నా నాకు కాల్ చేయండి. శుభమస్తు.